నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. సో ప్రస్తుతం నా ముందు అడ్వకేట్ కోటగిరి అశోక్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్న అంశాలు. ఈరోజు క్రెడై హైదరాబాద్ అని ఒక ప్రాపర్టీ షో పెట్టబోతా ఉన్నారు. సో దీంట్లో దాదాపు అందరూ కూడా అవినీతి బిల్డర్లే ఉన్నారు. ప్రధానంగా చెరువులు కబ్జా చేసుకుని పేదల స్థలాల్ని కబ్జా చేసుకున్న బిల్డర్లే ఇప్పుడు దానికి ఆ షోని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇది ఫోర్త్ సిటీలో మరి వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికా లేకపోతే డీలింగా ఇవన్నీ కూడా మాట్లాడుతూనే ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, లేదా 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధించి కావచ్చు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే ప్రేక్షకులందరికీ. సో ప్రధానంగా అంటే మీకు ఏమనిపిస్తుంది సార్, ఇది క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో అనే అంశాన్ని ఈరోజు పెద్ద దాదాపు ఒక పేపర్లో సగం యాడ్ ఉంది దాంట్లో మొత్తం బిల్డర్లు అందరూ ఈ రామ్కీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు మొత్తం అందరూ కూడా పేదల ఇల్లు కబ్జా చేసి కట్టిన వాళ్ళే ఉన్నారు బిల్డర్లు అందరూ కూడా. ఈ ఏదైతే మీలాంటి వాళ్ళు ఈ చెరువులు కబ్జా చేస్తున్నారని వాదనలు వినిపించినా మాట్లాడినా అట్లాంటి బిల్డర్లు అందులో కనపడతా ఉన్నారు. ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాలి సార్ ఈ ప్రాపర్టీ షోని? ఇప్పుడు క్రెడాయ్ అనేది బిజినెస్ ప్రమోషన్ కోసం వాళ్ళు యూనిట్ అయ్యారు, దానికి ప్రాబ్లం లేదు. క్రెడాయ్ అని ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఇది ప్రభుత్వం నుంచి కొన్ని డిమాండ్స్ కోసం అదేదో ఒక ఏర్పడిన సంస్థ అనుకోవచ్చు. అయితే ఇక్కడ హైదరాబాద్లో మేజర్గా ఏంటంటే ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఏ బిల్డర్ కట్టలేదు. ప్రభుత్వం గవర్నమెంట్ కలెక్టర్ తహసీల్దార్ సరిపోదు. ప్రభుత్వం సెక్రటరీ లెవెల్ నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి జిహెచ్ఎంసీ వరకు మేనేజ్ కావాలంటే ఖచ్చితంగా వీళ్ళకి ఒక ఎక్స్పోజర్ కావాలి. ఇలాంటి పెట్టినప్పుడు ఏమంటారు, వీటిని ఈవెంట్స్ పెట్టినప్పుడు ఈ ఒక పేపర్లో కవరేజ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ దృష్టిలో క్రెడాయిలు ఎవరెవరు పాల్గొన్నారు, ఇందులో ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, ఎవరు ఇందులో బలవంతులు, ధనికులు అనేది ఒక సార్ట్ ఈజీ మెథడ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మాకు పార్టీ ఫండ్ కావాలి, ఏ బిల్డర్ని పట్టుకోవాలంటే ఒకటి చెప్తే అందరు తీసుకొస్తారు. అట్లా ఇది ఒక సిండికేట్, ఒక కార్టెల్. వాళ్ళకి ఇప్పుడు రేట్ల విషయంలో కూడా వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఎంత రేటుకైనా అమ్ముకోవచ్చు. ఇందులో మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది, జిఎస్టీ కడుతున్నారు, స్టాంప్ డ్యూటీ కడుతున్నారు అనేది కూడా వృత్తి మాట. 50% ఇదంతా ఆఫ్ ది రికార్డు జరిగిపోతుంటుంది. ఇక్కడ ల్యాండ్స్ విషయంకి వస్తే ఇవన్నీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి, హెచ్ఎండి పరిధిలో ఉన్నటి మీద రెవెన్యూ యాక్ట్ 2008లోనే తీసేశారు. 3/2008 అని ఒక యాక్ట్ పెట్టారు. పెట్టినప్పుడు ఆ ఫాలోయింగ్ ద ఏరియాస్ ఓన్లీ పర్మిషన్ కావాలంటే ఇది యుఎల్సీలో ఉందా, ఏదైనా యుఎల్సీలో లేదంటే ఇచ్చేస్తారు పర్మిషన్. అది ఎవరు టైటిల్ చూడరు, టైటిల్ అది ఎవడో రైతుది, వాడు సాగు చేసుకుంటున్నారు పాపం. ఇప్పుడు వాడు కాసరపాణిలో పీటీ యాక్ట్ ఉంది, లేకపోతే మన ఓఆర్సీలు ఉన్నాయి, లేకపోతే ఇంకేదో అవి కూడా దొంగ ఎక్స్ఎల్ ఏంటంటే అవి కూడా దొంగే ఉంటాయి. వాటికి కూడా నమ్మదగిన నెరాసిటీ లేదు. అందుకు ఇది అడ్వాంటేజ్ తీసుకుని ఎవరు తీసుకోగలుగుతాడు, డబ్బున్న బిల్డర్ తీసుకోగలుగుతాడు. సామాన్యుడు తీసుకోలేడు. ఈ కోర్టులు ఈ ఆఫీసులు చుట్టూ తిరిగి చేయించుకోలేరు. అందుకే ఇదేమైంది ఒక బలమైన మాఫియా. మామూలు ముఖ్యమంత్రిని కూడా భయపెట్టగలిగే అంత బలం ఉంటుంది వీళ్ళ దగ్గర. 1,00,000 కోట్లు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో సర్క్యులేట్ అవుతున్నాయి అంటే అవి ఎంత పని చేయగలుగుతాయి, ప్రభుత్వ బడ్జెట్లు మించిపోయి పని చేయగలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఏ చీఫ్ మినిస్టర్ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి అనుగుణంగా వెళ్లాల్సిందే. ఈ రోజు పేపర్ వార్తలు కూడా ఈ 4th సిటీ పేరు మీద ఏదైతే బడ్జెట్ కేటాయించాలని అడుగుతూనే ఇటు పక్క ఈ షో యాడ్ కనపడింది నాకు. అంటే బేసిక్ ఈ రెండు రిలేటెడ్ అనా కోయిన్సైడ్ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. అది ఉండబట్టి 4th సిటీ ఫ్యూచర్ సిటీ అనేది అక్కడ ప్రభుత్వం 30,000 ఎకరాల్లో ప్రమోట్ చేస్తుంది. అక్కడ రైతులు తీసుకున్న దేని పర్పస్, ఫార్మాసిటీ. ఆ ఫార్మాసిటీని వద్దని కొట్లాడుకుంటూ కొంతమంది కాన్సెంట్ ఇచ్చారు, కొంతమంది కోర్టులకు వెళ్ళారు. అది ఇంకా పెండింగ్ లోనే. ప్రభుత్వం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 సార్లు మాట మార్చింది. మాకు అవసరం లేదు, రైతులకు వెనక్కి ఇచ్చేస్తా ఉన్నారు. వెనక్కి ఇచ్చే ఈ మాట పట్టుకొని కోర్టుకు వెళ్ళారు రైతులు, మాకు ఆ పాస్బుక్లు ఇప్పించినారు. మళ్ళీ వద్దు, లేదు మేము తీసుకుంటున్నామని ఆపేశారు. ఇక్కడ ఈ కాంపన్సేషన్ కూడా ట్రాన్స్పరెంట్గా లేదు. అసలు ఏ యాక్ట్ ఇన్వోక్ చేశారు అక్కడ? 2013లో న్యూ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ వచ్చింది, తర్వాత 2014 వచ్చింది. టేబుల్ మీద ఉన్న ప్రభుత్వం అది అయిపోయింది, గవర్నమెంట్ మారింది. ఇంకా కొత్త యాక్ట్ ఎనాక్ట్మెంట్లో లేకపోతే సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ ఏం చేసిందంటే ఈ పాత యాక్ట్ అనేది ఈ మధ్య 2 years కింద పెట్టి ట్రిబ్యునల్స్కి వెళ్ళాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలా, జిల్లా కలెక్టర్ మార్కెట్ వాల్యూ కంప్లీట్గా ఆయన ఒక అవార్డు రాసిన తర్వాత చేయమని చాలా కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో మన 2014 నుంచి జరిగిన ప్రాసెస్ ఏంటంటే 1, 2, 3 జీవోలు అని చెప్పి ప్రాజెక్టులకు ముందు భూమి తీసుకోవడం మొదలుపెట్టారు. భూమి తీసేసుకోవడం, నోటిఫికేషన్ కోర్టుకి వెళ్ళడం, ఇట్లా రకరకాల గందరగోళాల్లో ఫోర్స్గా నెట్టేయటం ఏదో జరిగిపోయినాయి. ఏటిగడ కిష్టాపూర్ కావచ్చు, కాళేశ్వరం, ఎక్కడైనా అదే జరిగింది.
మహబూబ్ నగర్లో ఒట్టం రిజర్వాయర్ 2015 నవంబర్లో నేను ఒట్టం అనే కంపెనీలు వెళ్ళా. ఈ ల్యాండ్ అక్విజిషన్ మీద ఏంటి ఈ జీవోతో ఎట్లా తీసుకుంటున్నారు అని. రైతులు ఏమన్నారంటే, సార్ మేమంతా కూడా ఏకగ్రీవం అంటే ఒకటి చెప్పిన మాట, అంతా ఏకగ్రీవం సమ్మతించాము, మాకు 3 లక్షల రూపాయలు ఇస్తున్నారని. ఎన్ని వేల ఎకరాలు పోతుంది బాబు అంటే 2,000 ఎకరాలు. 2,000 ఎకరాలు 3 లక్షల మీద తీసుకుంటే నువ్వు పక్కన కనీసం 1000 ఎకరాలను కొనుక్కోవాలంటే అక్కడ రేట్ ఎంత పెరుగుద్ది అంటే, ఏమో సార్ మాకు ఆ కాన్సిక్వెన్స్ తెలియదు అన్నాడు. తెలుసుకో, అక్కడ నువ్వు 3 అమ్ముకుంటే అక్కడ 6 లక్షలు అవుద్ది, మరి 2,000 ఎకరాలు కొనుక్కోవాలి కదా, కొనుక్కోమని కదా గవర్నమెంట్ రీహాబిలిటేట్ చేయించినా భూమి కొనుక్కోవచ్చు కదా. చెప్తే వాళ్ళకి తలకి ఎప్పుడైనా ఆ రోజు ఎక్కలేదు. తర్వాత కొన్ని 100 కేసులు వచ్చినాయి. మేము వెళ్ళి చిన్న సీడ్ వేస్తే అది ఇత్తనం అయి మర్రి చెట్టు లాగా అయింది. అది ఆఖరికి ఎక్కడ పోయింది, కరీంనగర్ జిల్లాకి వెళ్ళింది. కొట్లాట్లో ఎన్నో జరిగిన తర్వాత ప్రభుత్వం అయితే పై చేయి సాధించింది. ఈ ఫార్మాసిటీ విషయంలో వెనకపోయింది. నిమ్జే విషయం ఒకటి కొంచెం ఇంకా అది సెట్ కాలేదు. గద్వాల ఏరియాలో ఒక సోలార్ ప్లాంట్ కూడా ఇట్లా వెనకపోయింది ఈ పోరాటాల వల్ల. ఈ ప్రభుత్వం ఏం చేసింది, వచ్చిన తర్వాత సేమ్ కంటిన్యూ చేయడం మొదలుపెట్టింది. ఏదో ఆ ఫార్మాసిటీని మళ్ళీ న్యూ సిటీ ఫోర్త్ సిటీ అని ఇక్కడ పెట్టింది. ఇంకా ఫార్మాసిటీ అని ఇంకెక్కడో ఊర్లో లగసెరలో పెద్ద గొడవలు జరిగినాయి. ఎవరు ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రజలకి ఈ బాధలు తప్పట్లేదు. ఇక్కడ ఇచ్చే నష్టపరిహారం అక్కడ మార్కెట్ వాల్యూ ఇది ఉంది అది ఉంది అని చెప్పి 40 లక్షలు 30 లక్షలు మ్యాక్సిమం ఇస్తారు. గవర్నమెంట్ వన్స్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ప్రైవేట్ వాడికి అప్పచెప్పేస్తుంది డైరెక్ట్ పీపీఎల్ ద్వారా. ప్రభుత్వం ఏమో కోట్లలో అమ్ముకోవచ్చు, లేకపోతే ఆడైనా అమ్ముకోవచ్చు. ఇప్పుడు రెజ్యూమ్ చేసిన ల్యాండ్ ఇప్పుడు మహేశ్వరం మండలం ఉంది తుక్కుగూడలో, శ్రీనగరం అనే ఒక రెవెన్యూ విలేజ్ లో 470 ఎకరాలకే 2006లో అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ వేసింది. ఏంటంటే డిస్కవరీ సిటీ కడుతున్నాం, ఫ్యూచర్ సిటీ కంటే ముందు ఇది కొనాది. డిస్కవరీ సిటీ కడుతున్నాం అని వేసినప్పుడు అక్కడ ల్యాండ్స్ వచ్చేసి రకరకాల డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్స్ 350 ఎకరాలు ఉంటాయి, మిగతా భూములు అసైన్మెంట్స్. ఈ అసైన్మెంట్ వాళ్ళు ఏం చేస్తాడు, ఎక్విజిషన్ చేసి కోర్టుకి వెళ్తే నష్టపరిహారం తీసుకోమని కోర్టులు తీర్పులు చెప్పినాయో లేదో తెలియదు కానీ అవి రెజ్యూమ్ చేసేసుకుని ఒక పెద్ద మనిషికి అది రామ్కి అనే కంపెనీకి అప్పచెప్పారు. ఈ 350 ఎకరాల ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు రకరకాల అబ్జెక్షన్స్ పెట్టినా కూడా వీళ్ళు ఏదో ఓఆర్సీలు చేసుకుని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు వాటిలో ఒక 40-50 ఎకరాలు కన్స్ట్రక్షన్ చేశారు, స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్ తీసుకున్నారు. ఇక ఈ అసలు ల్యాండ్ అక్విజిషన్ విత్డ్రా కూడా ఆ 300 ఎకరాలకే చేయించారు. ఈ రైతులు తీసుకున్నది చేయించలా. 550 ఒక నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్ ఒకే డేట్ అయినప్పుడు మరి దానికి కూడా అప్లై కావాలి కదా, వాళ్ళు పేద రైతులు అప్లై కాల. అది ఏది రెజ్యూమ్షన్ కంటిన్యూ అవుతుంది. వీళ్ళకి ఏదైతే ప్రైవేట్ ల్యాండ్ అని వీళ్ళు ఐడెంటిఫై చేసుకుని అందులో ఎంక్రోచ్ అయ్యారో దానికి మాత్రం ల్యాండ్ అక్విజిషన్ నుంచి విత్డ్రా చేయించారు జీవో 8 చేసి. దానిని ఎవరికి క్వశ్చన్ చేయాలి. అది 2013 వరకు ఏ గవర్నమెంట్ తెలియదు, 2021 వరకు కూడా తెలియదు ఒక రకంగా. అది ఎట్లా తెలుసుకుందో తెలంగాణ గవర్నమెంట్ తెలుసుకొని హెచ్ఎండి ఇందులో పీపీఏ పార్ట్నర్ ఉంది, మాకు తెలియకుండా వాళ్ళు డెవలప్ చేసి అమ్ముకుంటున్నారు అని చెప్పి వాళ్ళకి స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్ ఇచ్చాము, వీళ్ళు మాకు ఇంత అమౌంట్ పే చేయలేదని రిజిస్ట్రేషన్ ఆఫ్ చేసింది. అట్లా అది జరుగుతుండగా దానికి ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ కూడా వాళ్ళకి వంత పట్టడం మొదలుపెట్టింది. వాళ్ళు కంటిన్యూ ఆ 75 కోట్లు ఎంతో కట్టామంటున్నారు, కట్టారో తెలియదు కానీ వాళ్ళకైతే ఏమి లేకుండా అదేమంటారు రెడ్ కార్పెట్ చేసి. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అనే దానికి బడ్జెట్ కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతాం. ఇప్పుడు ఇదే క్రమంలో పేర్లగా ఇప్పుడు ఒక క్రీడా అనే ఒక ప్రాపర్టీ షో జరుగుతా ఉంది. ఇప్పుడు ఈ రెండు రిలేటెడ్ అవుతాయి అనేది మీరు చెప్తున్నమాట. అంటే ఎట్లా రిలేట్ చేస్తా ఉంటారు దీన్ని? ఎట్లా రిలేట్ అంటే అసలు రైజింగ్ దేనికి వచ్చింది? ఇప్పుడు రైజింగ్ లో లేదా తెలంగాణ, క్లోజింగ్ లో ఉందా? రైజింగ్ లో ఉందనే కదా ఇప్పుడు అందరు దేశం మొత్తం తెలంగాణలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగుందని చెప్తున్నాం. కొత్త రైజింగ్ ఏంటి చేసేది? పేరు మార్పు, కొత్త దందా. ఇప్పుడు సరికొత్త దందా. ఆల్రెడీ క్రెడా అనేది కన్స్ట్రక్షన్ ఇన్వాల్వ్ అయింది. కోకాపేట, ఉప్పుపాల కూడా ఏరియాలో గత 20 సంవత్సరాలు బట్టి చాలా ర్యాంపెంట్ గా వైబ్రాంట్ గా ఉంది. ఉన్న దానిని ఇప్పుడు ఆక్షన్ పెడితే 100 కోట్ల నుంచి 170 కోట్లు 200 కోట్లు కూడా కొంటున్నారు కదా. హైదరాబాద్ వాళ్ళు కొంటున్నారు, ఎవరు బయట ఫారినర్స్ కొన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పెడితే అక్కడ కొనబోయేది కూడా వీళ్ళే. అక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ ఎక్కువ చెప్పే కదా, ఇట్లా అడ్డగోలు ల్యాండ్ ఎక్వైర్ 8,000 ఎకరాలు ఫార్మసిటీ చేస్తే 30,000 ఎకరాలు కడతంటే ఇంక 20,000 ఎకరాలు ఎక్వైర్ చేయాలి, చేసి వీళ్ళకి అమ్మాలి ఆక్షన్ పెట్టి. నువ్వు ఇచ్చేది 40-50 లక్షలు, ₹1 కోటి ఇచ్చినాడు, 50 కోట్లు 100 కోట్లు వాడు కొనాలి. అది రైజింగ్ అంటే 10 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు. అప్పటి వరకు మనం నడుస్తూనే ఉంటుంది ప్రాసెస్. ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ ఇద్దరు కలిసి డీలింగ్ కంప్లీట్ డీలింగ్స్. నీకేం పని అసలు రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేసే పని ప్రభుత్వాలకి ఏంటి? ఆల్రెడీ మీకేముంది, హడ్కో ఉంది, హడ్కోని తీసుకెళ్లి డీల్ చేశారు, దక్కన్ ఇన్ఫ్రా లిమిటెడ్ అని చేశారు. హెచ్ఎండి ఉంది, ల్యాండ్ డెవలప్మెంట్ చేయడం, అమ్మాలా లేకపోతే డెవలప్ చేసి బీద ప్రజలకి ఇంత సంపన్నులకి ఇంత ఇవ్వటం ఒక రేషియోలో చట్టమే ఉంది. దాన్ని టేక్ ఓవర్ చేసి గవర్నమెంట్ పొద్దున్న లేస్తే ఆ భూమి ఐడెంటిఫై, యూనివర్సిటీలో భూమి ఉంది ఆక్షన్ పెట్టు,
లేకపోతే ఇంకెక్కడో బేదోడు కొంపలు కూల్చి దాన్ని తీసుకో. ఈ పనులన్నీ ప్రభుత్వానికి అవసరం ఎందుకు? ఇందులో పెద్ద ఎత్తున జనరేట్ అవుతుంది, అమౌంట్. ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కరప్షన్ రకరకాలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు అదే వెళ్ళి మైనింగ్ చేసి క్వారీలు చేయమని కరీంనగర్ క్లోజ్ అయిపోయినాయి. క్వారీలు చేస్తున్న గవర్నమెంట్ చేయదు, ఏపీఎండి టీజీఎస్ఎంసీ చేయదు. శాండ్ క్వారీలు అంటే ఈజీ మనీ, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కాబట్టి అది చేస్తుంది. ఇప్పుడు ఈ మైనింగ్ ఇది ల్యాండ్ రియల్ ఎస్టేట్ కూడా అంతే. ఇప్పుడు అదే సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ ఒకటి పెట్టి తెలంగాణ గవర్నమెంట్ చేయమని చేయదు. యంగ్ ఇండియా స్కూల్స్ అంటారు. యంగ్ ఇండియా స్కూల్లో యంగ్ ఎవడు ఉంటాడు? యంగ్ ఇండియా స్కూల్లో యంగ్ చిల్డ్రన్ ఉంటారు స్కూల్లో. అవును. హార్వర్డ్ స్కూల్ అని ఆడు ఎందుకు పెట్టుకో? స్కూల్ అంటే ఏంటి మనకు తెలిసిన నాలెడ్జ్ లో స్కూల్ అంటే పపిల్స్ స్టూడెంట్స్ ఉంటారు 15 సంవత్సరాల లోపళ్ళు. అట్లా యంగ్ అంటే ఎప్పుడు ఉంటుంది? 20 సంవత్సరాలు. అంటే యంగ్ ఇండియా వాడు వచ్చి ఇప్పుడు ముసలోడు చదువుతాడా స్కూల్లో? పేరే తప్పుడు పేరు. యంగ్ ఇండియా స్కూల్ ఏంటి అసలు? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే నువ్వు వెళ్ళి అమెరికాలో స్కూల్లో చదివచ్చావు అని చెప్పి నీ వయసు 55 ఏళ్ళు కూడా చదువుకోవచ్చు. అందులో వయసు చెప్పు, స్కూల్ ఎవరు చదువుతారు? అయినా స్కిల్ యూనివర్సిటీ, ఇప్పుడున్న యూనివర్సిటీ స్కిల్ లేదా అంటే కిల్ చేసేసి నువ్వు కొత్త స్కిల్ ఏం తీసుకొస్తావు? ఇదే ప్రొఫెసర్లు, ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా. కొత్త స్కిల్ ఎక్కడ తీసుకు? స్కిల్ యూనివర్సిటీ. ఎన్ని పేరు మార్పు, ఒక బిజినెస్ సెంటర్ క్రియేట్ చేసి చెయ్యి. నువ్వు అక్కడ ప్రభుత్వం రైతుల దగ్గర బలవంతంగా భూమి తీసుకోవద్దు. తీసుకుంటే సరైన నష్టపరిహారం మార్కెట్ ప్రైస్ ఇవ్వు. మార్కెట్ ప్రైస్ అంటే ఇప్పుడు రిజిస్టర్ వాల్యూ కాదు, అక్కడ నడిచే ప్రివైల్ ప్రైస్. ప్రివైల్ ప్రైస్ ఇస్తారా? ఓపెన్ ఎవరు? 4 కోట్లు నడిచేదాన్ని 40 లక్షలు, 40 కోట్లు నడిచేదాన్ని 4 కోట్లు. 4 కోట్లు ఎవరికి ఇచ్చినట్టు లేదు. మరి మీరు సెట్ చేయండి. ఇంత అన్యాయం జరుగుతా ఉంటే ఆ రైతులు వీళ్ళు కూలోళ్ళ కింద మారిపోయారు. భూములు పడవలు పడ. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పటి నుంచి ఎఫెక్ట్ సౌత్ హైదరాబాద్ లో విపరీతంగా ఉంది. ఒక ఫామ్ హౌస్లు పెట్టుకొని వెల్తీ ఫ్యామిలీస్ ఈ పాలీ హౌస్లు పెట్టుకోను, లేకపోతే ఒక పూల్ పెంచి ఫ్లోరిటెక్ ఇట్లాంటివి తప్పితే సామాన్యంగా కూరగాయలు పండించుకునే వాళ్ళు, వరి పొలాలు వేసుకునే వాళ్ళు అంతా కూలీలు మారిపోయారు, మైగ్రేట్ అయిపోయారు. ఊర్లలో 50% జనం అంతా సిటీ మీద డిపెండ్ అయిపోయారు. అక్కడ వ్యవసాయం చేస్తే ఇంకెవడో పిచ్చోడు తెలియనోడు చేస్తున్నాడు తప్ప మెజార్టీ చేయటం లేదు. అన్ని వెంచర్లే ఉంటున్నాయి. మునుగోడు వెళ్ళినా అదే ఉంటున్నాయి వెంచర్లు, ఇటు మహేశ్వరం వెళ్ళినా అదే వెంచర్లు ఉంటున్నాయి, సౌటప్పులు వెళ్ళినా అదే ఉంటున్నాయి, భువనగిరి వెళ్ళి ఎక్కడ సిటీ చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ లేవు భూములు. 100 కిలోమీటర్ల ప్రాక్సిమిటీలో ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎన్ని వెంచర్ల చేసే వ్యవసాయాలు తప్పితే రైతులు చేసే కావు. ఈ పరిస్థితుల్లో ఉన్నట్లే మళ్ళా మనం ఎక్వైర్ చేసి ఇది అదని చెప్తున్నాం అంటే ఇందులో విపరీతమైన మల్టిపుల్ ఈ జనరేషన్స్, మల్టిపుల్ స్కామ్స్. ఒక గవర్నమెంట్ చేసి ఇంకో గవర్నమెంట్ రిపీట్ చేస్తుంది. ఇదే డిస్కవరీ సిటీ అని పెద్ద డెసిట్, ఒక పెద్ద షమ్, దాన్ని కంటిన్యూ చేస్తున్నారా? క్వశ్చన్ చేశారా? ఇప్పుడు అది యాక్చువల్ 2008లో ఇలాంటి అన్ని కూడా సిబిఐ పరివిలోకి వెళ్ళి సిబిఐ ఏం చేసింది? అవన్నీ ఎంక్వైరీ చేసి లేక తలకాయ నొప్పి లారీలు కొద్ది తేలేక స్కిప్ అయింది. మొన్నప్పుడు దీన్ని మీరు పట్టించుకోవాలి కదా. ఎందుకు మీకు స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఇచ్చాము? ఎందుకు ల్యాండ్ ఎక్విజిషన్ విత్డ్రా చేస్తారు? ల్యాండ్ ఎక్విజిషన్ విత్డ్రా చేశారంటే ఏంటి? 370 ఎకరాలు చేశారు ఒక జియో 8 చేసి. జియోతో ల్యాండ్ ఎక్విజిషన్ విత్డ్రా చేసి అంత నెసిటీ ఏమైంది? ఒక నోటిఫికేషన్ చేసిన తర్వాత ఒక పక్కనే బీద రైతులు 170 ఎకరాలు చేయకుండా 450 ఎకరాల్లో 370 ఎందుకు చేశారు? అది అక్కడ చెక్ చేయాలి కదా. అన్ని ఫ్రాడ్స్ కదా. ఆ గవర్నమెంట్ చేసిన ఈ గవర్నమెంట్ కంటిన్యూ చేసిన ఇప్పుడు గవర్నమెంట్ చెక్ పెట్టాలి కదా. నోటీసులు ఉన్నాయి కదా. ఇవి